దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనం మెస్సయ్య యేసుక్రీస్తా కాదా? లేదంటే మెస్సయ్య టైమ్‌లైన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ మెస్సయ్య టైమ్‌లైన్ ఎందుకు మనం తెలుసుకోవాలంటే చాలామంది, కొంతమంది కాదు చాలామంది అలానే కొంతమంది షార్ట్ వీడియోస్‌లో కూడా ప్రవచనాలు నెరవేరలేదు అంటున్నారు. అందుకని మనం ఈ విషయాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. ముందుగా మెస్సయ్య టైమ్‌లైన్‌లో మొట్టమొదటిది మెస్సయ్య మొదటి రాకడ. ఇందులో మనం మెస్సయ్య ఎలా పుడతారు? ఎక్కడ పుడతాడు? మెస్సయ్య కొరకు మార్గం ఎవరు సిద్ధపరుస్తారో తెలుసుకుందాం. ఇందులో మొదటిగా మెస్సయ్య ఎక్కడ పుడతాడు? మీకా 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారం బెత్లెహేములో పుడతాడని చెప్పి ప్రవచనం ఉంది. అది యేసుక్రీస్తు విషయంలో నెరవేరింది. రెండవది ఎలా పుడతాడు అనేది యెషయా 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఆయన కన్యక గర్భమందు పుడతాడని. మూడవదిగా మెస్సయ్యకు మార్గం ఎవరు సిద్ధపరుస్తారు అనే విషయము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనము, అలానే మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఎవరు సిద్ధపరుస్తారు అంటే బాప్తిసం ఇచ్చు యోహాను మెస్సయ్యకు మార్గమును సిద్ధపరుస్తూ వస్తాడు. మెస్సయ్య టైం లైన్‌లో రెండవ భాగం మెస్సయ్య పరిచర్య. అంటే ఇందులో మెస్సయ్య ఎలా పరిచర్య చేస్తాడు? అసలు ఆయన ఈ పరిచర్యలో ఏం చేశాడు? ఎటువంటి కనపరుస్తూ వచ్చాడో చూస్తూ వద్దాం. ఇందులో మొదటిగా పేదలకు శుభవార్త. అంటే పేదలంటే ధనం మాత్రమే కాదు. వారికి శాంతి లేకపోయినా, నిరాశలో ఉన్న, నిస్పృహలో ఉన్న వారు కూడా పేదవాళ్ళే. దీనికి యెషయా గ్రంథము 61వ వచనము, 61వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము క్లారిటీగా చూడవచ్చు. ఇందులో యేసుక్రీస్తు ఏం చేస్తూ వచ్చాడు? ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే పేద స్థితిలో ఉన్నారో వారికి యేసుక్రీస్తు వెళ్ళి ఈ యొక్క శుభవార్తను బోధిస్తూ వచ్చాడు. అలానే అద్భుతాలు చేయటం. అంటే అద్భుతాలు అనగా మిరాకిల్స్. ఇది యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి ఏదో ఒక అద్భుతం చేస్తూనే వచ్చాడు. ఇది కూడా నెరవేరుస్తూ వచ్చాడు. మూడవదిగా ప్రపంచానికి వెలుగు తేవటం. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. నేనే వెలుగును, సత్యమును, జీవమును, నేనే మార్గమును అన్నాడు. కాబట్టి ఇది యెషయా 49:6 వచనంలో అన్ని దేశములకు రక్షణ అందించే ఒక శిశువు మీదకు వస్తాడు, ఒక కుమారుడి మీదకు పంపిస్తా అని చెప్పి ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం యేసుక్రీస్తు విషయంలో నెరవేరింది. మూడవదిగా మెస్సయ్య టైం లైన్‌లో మూడవదిగా మెస్సయ్యను తిరస్కరించటం. అంటే ఇందులో మనం అసలు జనులు ఎలా మెస్సయ్యని తిరస్కరిస్తారు, ఎలా హింస పెడతారనేది చూసుకుంటూ వద్దాం. ఇందులో మొదటిగా 2 ప్రవచనాలు ఉన్నాయి దీనికి. ఏంటిది అంటే మొదటిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం, అలానే కీర్తనలు 118, 22వ వచనం. ఈ 2 వచనాలు మీరు చదివితే మీకు క్లారిటీ అర్థమవుతుంది. నాలుగవదిగా మెస్సయ్య టైమ్ లైన్‌లో నాలుగవదిగా మెస్సయ్య సఫరింగ్ అండ్ డెత్. అంటే ఆయన ఎలా హింస పొందాడు, ఆయన ఎలా చనిపోయాడు అనేది చూసుకుంటూ వద్దాం. ఇందులో కీర్తనలు 22వ అధ్యాయము, అలానే యెషయా 53వ అధ్యాయము, అలానే జెకర్యా 12వ అధ్యాయము 10వ వచనంలో క్లారిటీగా అక్కడ ప్రవచనాలున్నాయి. ఆ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు విషయంలో నెరవేరి ఉన్నాయి. అలానే మెస్సయ్య పునరుద్ధరణ. ఇందులో మెస్సయ్య రిజరక్షన్ అంటే ఆయన యొక్క పునరుద్ధరణ గురించి, అసలు ఎలా పునరుద్ధరణయ్యాడో, ఆ చావుని ఎలా జయించాడని మనం చూసుకుంటూ వద్దాం. దీనికి ప్రవచనాలు ఏంటివి అంటే కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం, అలానే యెషయా 53వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ ప్రవచనాలు యేసుక్రీస్తు విషయంలో నెరవేరినాయి. ఆరవదిగా మెస్సయ్య ఆరోహణం అవ్వటం. ఇందులో మెస్సయ్య ఎలా ఆరోహణమయ్యాడు అంటే ఎసెన్స్ అని చెప్పేసి ఇంగ్లీష్‌లో పదం ఉంటుంది. దీనికి కీర్తనలు 110 ఒకటో వచనము, అలానే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు యేసుక్రీస్తు విషయంలో నెరవేరినయి. ఆయన ఆకాశమునకు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. తర్వాత ఏడవదిగా ప్రస్తుత కాలం. ఇందులో మెస్సయ్య చెప్పిన సువార్త అన్ని రాజ్యాలకు ఎలా చేరుతుంది? ఎంతమందికి చేరుతుంది? ఎటువంటి వారికి ఈ యొక్క మెసేజ్ అనేది చేరుతుందని చెప్పి ఈ ప్రవచనాలు తెలుపుతూ వస్తాయి. ఇందులో మనకి 3 విభాగాలున్నాయి. ఒకటొచ్చేసి యూదులు, అన్యజనులు, అలానే అన్ని రాజ్యాలకు ఈ యొక్క శుభవార్త అంటే గాస్పెల్ అనేది, సువార్త అనేది ప్రతి ఒక్కరికి చేరుతుందని చెప్పి ప్రవచనం ఉంది. అది యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం. అలానే
ఎనిమిదవదిగా మెస్సయ టైమ్ లైన్‌లో ఎనిమిదవదిగా మెస్సయ రెండవ రాకడ. ఇందులో మెస్సయ రెండవ రాకడ ఎలా ఉంటుంది? ఆయన వచ్చి ఆ రెండవ రాకడలో ఏం చేస్తాడు అనేది జకర్యా 14వ అధ్యాయము, దానియేలు 7వ అధ్యాయము, యెషయా 11వ అధ్యాయంలో క్లారిటీగా ప్రవచనాలున్నాయి. అవి యేసుక్రీస్తు రెండవ రాకడలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్లారిటీగా చెప్తూ వస్తాడు. ఎప్పుడొస్తాడు? ఎలా వస్తాడు? ఏంటని చెప్పి అక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తూ వచ్చాడు. ఆ ప్రవచనాలు జకర్యా 14, దానియేలు 7, యెషయా 11 అధ్యాయాల్లో ఉంటాయి. తర్వాత మెస్సియా రాజ్యం అంటే మెస్సయ యొక్క రాజ్యం ఎలా ఉంటుంది అనేది ఇందులో మెస్సియా రాజ్యం ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది ఈ ప్రవచనాల్లో. యెషయా 2, 4 అలానే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-9 వచనాలు, జకర్యా 14వ అధ్యాయము 9వ వచనం, కీర్తనలు 72వ అధ్యాయం, యెషయా 11వ అధ్యాయం 9వ వచనం. ఈ యొక్క ప్రవచనాలనేవి మెస్సయ రాజ్యానికి మనకు తెలుపుతూ వస్తుంది. ఇప్పటి వరకు మనం మెస్సయ యొక్క టైమ్ లైన్ గురించి చూసుకుంటూ వచ్చాం. ఆ ప్రవచనాలు యేసుక్రీస్తు విషయంలో ఎలా నెరవేరిని అని మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మెస్సియా టైంలో అనేది 2 విభాగాలుగా విభజించబడింది. ఒకటి సఫరింగ్ అంటే హింసింపబడటం, చనిపోవటం, లెగవటం అంటే పునరుద్ధానం అవ్వటం. రెండవ పార్ట్ వచ్చేసి ఆయన రెండవ రాకడ. మనం ఖచ్చితంగా మన యొక్క టైం లైన్‌ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇవన్నీ యేసుక్రీస్తు విషయంలో నెరవేరినవా అంటే 1-6 వరకు మన టైం లైన్‌లో 9 ఉన్నాయి. ఆ 9లో 6 వరకు యేసుక్రీస్తు విషయంలో నెరవేరినాయి. ఇంకా 3 ఉన్నాయి. ఆ మూడిట్లో ఏడవదిగా ప్రతి ఒక్క రాజ్యానికి, ప్రతి ఒక్క నేషన్‌కి యెషయా 49:6 వచనం ప్రకారం అన్ని చోట్లకు ఆ యొక్క సువార్త చేరుతుంది. రక్షణ కూడా చేరుతుంది అని చెప్పి ఉంది. అది ఇప్పుడు జరుగుతుంది. ప్రస్తుత కాలం జరుగుతుంది కాబట్టి ఏడవది కూడా నెరవేరుతూ ఉంది. ఇంకొకటి చాలామంది క్రైస్తవుల్ని క్వెషన్ చేసేదేంటి అంటే, ఈ ప్రవచనాలు అంటే మెస్సయ రాజ్యానికి సంబంధించిన ప్రవచనాలు నెరవేరలేదు కదా! మరి యేసుక్రీస్తు మెస్సయ ఎలా అవుతాడు అని చెప్పి. మనకి టైమ్ లైన్ క్లారిటీగా తెలిస్తే అప్పుడు మనము ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుతూ వస్తాం. కాబట్టి ఈ టైమ్ లైన్‌ని జాగ్రత్తగా గమనించుకోండి. దేవుడు వస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపంలో ఉంది. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.